చాప్టర్ 9 గవర్నర్ జనరల్లు వైస్రాయ్ల చరిత్ర 1773 నాటికి భారతదేశంలో బెంగాల్ గవర్నర్ వ్యవస్థ అమల్లో కలదు. బెంగాల్కు చివరి గవర్నర్ వారన్ హేస్టింగ్స్. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ వ్యవస్థ రద్దయి బెంగాల్ గవర్నర్ జనరల్ వ్యవస్థ ప్రారంభమైంది. రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్కు మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, బెంగాల్కు మొదటి గవర్నర్ రాబర్ట్ క్లైవ్. వారన్ హేస్టింగ్స్ 1773 నుండి 1775 వరకు. వారన్ హేస్టింగ్స్ బెంగాల్లో ద్వంద్వ పరిపాలనను రద్దు చేశాడు. 1781 చట్టం ప్రకారం ఇతడు కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశాడు. ఇతడు సుప్రీంకోర్టులో పారశిక భాషను అధికార భాషగా ప్రవేశపెట్టాడు. హేస్టింగ్స్ సివిల్, క్రిమినల్ న్యాయ వ్యవస్థను వేరు చేసి తీర్పు చెప్పే పద్ధతిని ప్రారంభించాడు. ఇతడు హిందూ మనుస్మృతి ప్రకారం తీర్పు చెప్పే పద్ధతి ప్రారంభించాడు. వారన్ హేస్టింగ్స్ ప్రతి సంవత్సరము భూమి శిస్తు వేలం వేసే పద్ధతి ప్రారంభించాడు. 1775 నుండి 1782 వరకు జరిగిన మొదటి మహారాష్ట్ర యుద్ధంలో వారన్ హేస్టింగ్స్ ముఖ్య పాత్ర పోషించి మహారాష్ట్రులను సాల్బాయ్ సంధికి ఒప్పించాడు. 1780-1784 వరకు జరిగిన రెండవ మైసూర్ యుద్ధంలో వారన్ హేస్టింగ్స్ ముఖ్య పాత్ర పోషించి టిప్పు సుల్తాన్ను మంగళూరు సంధికి ఒప్పించాడు. 1784 సంవత్సరంలో సర్ విలియం జోన్స్ ఏసియాటిక్ సొసైటీ స్థాపనలో వారన్ హేస్టింగ్స్ ప్రోత్సాహం ఎంతో ఉంది. వారన్ హేస్టింగ్కు గల బిరుదు ప్రభువు. కార్న్వాలిస్ 1786 నుండి 1793. భారతీయులను నమ్మని ఏకైక గవర్నర్ జనరల్ కార్న్వాలిస్. ఇతడు భారతదేశంలో సివిల్ సర్వీస్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. 1793లో శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. 1790 నుండి 1792 వరకు జరిగిన మూడవ మైసూరు యుద్ధంలో కార్న్వాలిస్ టిప్పు సుల్తాన్ను ఓడించి శ్రీరంగపట్టణం సంధి ద్వారా సగం మైసూర్ రాజ్యాన్ని ఆక్రమించాడు. సర్ జాన్ షోర్ 1793 నుండి 1798 వరకు. భారతదేశ చరిత్రలో ఏకైక తటస్థ గవర్నర్ జనరల్ జాన్ షోర్. ఇతని పరిపాలనా కాలంలో అహ్మద్ షా అబ్దాలీ మనవడైన జమీర్ షా భారతదేశంపై దండెత్తి ఓడించబడ్డాడు. వెలస్లీ 1798 నుండి 1805 వరకు. 1799లో జరిగిన నాలుగవ మైసూరు యుద్ధంలో వెలస్లీ టిప్పు సుల్తాన్ను వధించి మైసూర్ను ఆక్రమించాడు. 1803-1805 వరకు జరిగిన రెండవ మహారాష్ట్ర యుద్ధంలో వెలస్లీ మహారాష్ట్ర సర్దార్లను ఓడించి సగం మహారాష్ట్రను ఆక్రమించాడు. సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి చక్రవర్తి నిజాం అలీ ఖాన్ 1798. నిజాం అలీ ఖాన్ ఆంగ్లేయులకు కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాలను సమర్పించుకున్నాడు. వీటినే దత్త మండలాలు అంటారు. సైన్య సహకార పద్ధతిలో మహారాష్ట్రలు తంజావూర్ చక్రవర్తి మరియు బరక్పూర్ చక్రవర్తి, బిరార్ చక్రవర్తులు చేరారు. జార్జ్ బార్లో 1805 నుండి 1807. ఇతని పరిపాలనా కాలంలో తమిళనాడులోని వెల్లూరులో సిపాయిలు తిరుగుబాటు చేశారు. లార్డ్ 1వ మింటో 1807 నుండి 1813 వరకు. లార్డ్ 1వ మింటో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధి చేసుకున్నాడు. భారతీయ విద్యాభివృద్ధి కొరకై 1813 సంవత్సరంలో మింటో 1,00,000 రూపాయలను కేటాయించాడు. లార్డ్ హేస్టింగ్స్ 1813 నుండి 1823. ఇతడు అనుసరించిన విధానాన్ని సబార్డినేట్ ఐసోలేషన్ విధానం అంటారు, అనగా గోడ మీది పిల్లి విధానం. హేస్టింగ్స్ 1817 నుండి 1818 వరకు జరిగిన మూడవ మహారాష్ట్ర యుద్ధంలో మహారాష్ట్రలను ఓడించి పూర్తిగా మహారాష్ట్రను ఆక్రమించాడు. ఇతడు సిమ్లా నగరాన్ని తన వేసవి విడిదిగా మార్చుకున్నాడు. హేస్టింగ్స్ బిండారీలు అను దారి దోపిడీ దొంగలను అణిచివేశాడు. ఇతని పరిపాలనా కాలంలోనే థామస్ మన్రో రాయలసీమ జిల్లాల్లో రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. లార్డ్ అమర్హేస్ట్. ఇతని కాలంలో సిపాయిలు 1824 సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. అమర్హేస్ట్ 1824 నుండి 1826 వరకు జరిగిన మొదటి బర్మా యుద్ధంలో బర్మాలోని తీర ప్రాంతాలన్నింటినీ ఆక్రమించాడు. విలియం బెంటింగ్ 1828 నుండి 1833. బెంగాల్
చివరి గవర్నర్ జనరల్గా ఇతడు పనిచేశాడు. 1833 నుండి 1835 వరకు భారతదేశ మొదటి గవర్నర్ జనరల్గా పనిచేశాడు. విలియం బెంటింగ్ భారతీయ మిత్రుడు. ఇతడు 1829వ సంవత్సరంలో రాజారాం మోహన్ రాయ్ సహాయంతో సతీ సాగమనాన్ని రద్దు చేశాడు. ఇతడు దగ్గులు అను దారిదోపిడి దొంగలను స్లీమెన్ అను అధికారి సహాయంతో అణచివేశాడు. భారతీయులు అభివృద్ధి చెందాలంటే ఆంగ్లేయ విద్య అవసరమని నమ్మి మెకాలే కమిషన్ను నియమించాడు. మెకాలే కమిషన్ సిఫారసుల మేరకు ఇతడు ఆంగ్లేయ భాషను 1835వ సంవత్సరంలో రాజభాషగా ప్రకటించాడు. లార్డ్ అక్లాండ్ 1836 నుండి 1842. లార్డ్ అక్లాండ్ 1836 నుండి 1842 వరకు జరిగిన మొదటి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్లోని అనేక భూభాగాలను ఆక్రమించుకున్నాడు. ఇతని పరిపాలనా కాలంలో 1839లో రంజిత్ సింగ్ మరణించాడు. లార్డ్ హార్డింగ్స్ 1844 నుండి 1848. హార్డింగ్ గోండు జాతిలో గల నరహత్యలను నిషేధించాడు. ఇతను 1845-1846 వరకు జరిగిన మొదటి సిక్కు యుద్ధంలో సిక్కులను ఓడించి లాహోర్ సంధికి ఒప్పించాడు. లార్డ్ డల్హౌజీ 1848 నుండి 1856. 1848-1849 వరకు జరిగిన రెండవ సిక్కు యుద్ధంలో సిక్కులను ఓడించి పంజాబ్ను పూర్తిగా ఆక్రమించాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా అనేక సామ్రాజ్యాలను ఆక్రమించాడు. 1853లో రైల్వే వ్యవస్థను, టెలిగ్రాఫ్ వ్యవస్థను ప్రవేశపెట్టినవాడు లార్డ్ డలౌజీ. డలౌజీ ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణను ఇవ్వడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటును ఏర్పాటు చేశాడు. ఇతడు ఉత్తర భారతదేశంలో అతిపెద్ద రోడ్డు మార్గాలను నిర్మించాడు. లార్డ్ కానింగ్ 1856 నుండి 1857. ఇతడు 1857లో బొంబాయి, మద్రాస్, కలకత్తా నగరాల్లో 3 విశ్వవిద్యాలయాలను స్థాపించాడు. ఇతడి పరిపాలనా కాలంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమై ఇతని కాలంలోనే అణిచివేయబడింది. వైస్రాయ్ల పాలన. లార్డ్ కానింగ్ 1858 నుండి 1862 వరకు. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రకారం భారతీయులకు శాసన మండలిలో ప్రవేశం కల్పించారు. లార్డ్ సెకండ్ ఎల్జిన్ 1862. ఎల్జిన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోపే మరణించాడు. లార్డ్ డెన్నిసన్ ఇతడు 1862 నుండి 1864 వరకు వైస్రాయిగా పనిచేశాడు. జాన్ లారెన్స్ 1864 నుండి 1869. ఇతని ఆధ్వర్యంలో మద్రాస్, బొంబాయి, కలకత్తా నగరాల్లో 3 హైకోర్టులు స్థాపించబడినవి. లార్డ్ మేయో 1869 నుండి 1872. 1870లో రాష్ట్రాలు, కేంద్రాల బడ్జెట్ను వేరు చేశారు. 1872లో లార్డ్ మేయో అండమాన్ నికోబార్ దీవుల్లో హత్యగావించబడ్డాడు భారతీయుల చేతిలో. జనాభా లెక్కల సేకరణను చేసినవాడు లార్డ్ మేయో. లార్డ్ నార్త్బ్రూక్ ఇతడు 1872 నుండి 1876 వరకు వైస్రాయిగా పనిచేశాడు. ఇతని పరిపాలనా కాలంలో ఇంగ్లాండ్ రాజు 7వ ఎడ్వర్డ్ భారతదేశాన్ని సందర్శించాడు.